హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆహ్, నిన్న ఒక ఛానల్ చూశాను. అమ్మ అమ్మ తోడు. అయితే ఆమె చెప్పిన మాటలు చాలా మటుకు నిజమనమాట. అయితే నాకు కూడా పిల్లలున్నారు, కొడుకులున్నారు, కోడళ్ళున్నారు, అందరున్నారు. కానీ తనకన్నా ఇల్లు, వాకిలు అన్నీ ఉన్నాయి. నాకేమీ లేవు. నేను కష్టపడాలి, పని చేసుకోవాలి, తినాలి అట్లా ఉంటుంది. అయితే ఈ ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్‌లో మాలాంటి వాళ్ళు కూడా వీడియో పెట్టుకుంటున్నారు అనంటే, అది మా తృప్తి కోసము, మాకు మీరందరూ ఉన్నారు అన్న సంతోషం అన్నమాట. ఒక్కరు ఒక సబ్స్క్రైబర్ చేశారంటే నా వాళ్ళు చేశారు అని అనిపిస్తుంది. అది ఆ సంతోషం వేరేగానే ఉంటుంది. నేను కూడా నా వాయిస్ బాగుంటుందని పాటలు పెట్టుకుంటున్నాను. ఏదన్నా టెన్షన్ వచ్చినప్పుడు ఏదో సాంగ్స్ చూడడము, పెట్టడము అట్లా. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా రాదు. నాకు రాకేష్ మాస్టరు రాకేష్ మాస్టరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చారు. అప్లోడ్ చేయడానికి కూడా నాకు రాదు. నేను ఈ వీడియో తీసుకుంటున్నా అంతే. అప్లోడ్ చేయడానికి మళ్ళీ వేరే వేరే వాళ్ళని ఎవరినన్నా అడగాలి, పెట్టుకోవాలన్నమాట. అది అప్లోడ్ మాత్రమే, థంబ్‌నెయిల్ అది రాదు. మీరు చేసే ఒక సబ్స్క్రైబర్ వల్ల, ఒక వ్యూస్ వల్ల నేను ముందు ముందు బాగుపడతానేమో, ఏమన్నా అవకాశాలు వస్తాయేమో, మా వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఏదన్నా ఛాన్స్ ఉంటుందేమో అని ఆశ తప్ప, అది వస్తుందా రాదా అనేది కాదు. మేము పెడుతున్నాము, అది ఒక సంతోషం అంతే. అంతకన్నా ఏమీ లేదు. ఏమీ లేని కొడుకులు, కోడళ్ళు ఉన్నారంటే, కోడళ్ళు ఎప్పటికీ నేను ఎన్నో కష్టాలు పడి నా పిల్లల్ని, నా భర్త లేకపోయినా నేను చూసుకున్నాను. నా కోడళ్ళు వస్తే కూతుర్ల కంటే ఎక్కువ నా కూతురికి ఏదన్నా ఇచ్చినా నా కోడళ్ళకి అదే ఇవ్వాలి అన్న ఆలోచన. నా ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యలేదు. అయినా కూడా నేను వదలలేదు. ఏ రోజుకైనా నేను బాగుపడతాను, వాళ్ళకంటే ఎక్కువ ఒక ఇదిలో ఉంటాను అన్న నమ్మకం. అది గెలుపు అనుకుంటాం కదా, గెలవాలి, మంచిగా ఉండాలి. తర్వాత మేము కూడా మా ఏజ్ వాళ్ళు కూడా బాగుంటాము అని. అది యూట్యూబ్ ఛానల్ వల్ల నేను ఏమన్నా సాధిస్తానేమో అన్న ప్రయత్నం తప్ప, నేను సాధిస్తానో లేదో అది దేవుడికి తెలియాలి. అంతేకాని ఎవరో ఒకళ్ళు, 100లో ఒక్కరన్నా ఉంటారు, 100లలో ఒక్కరన్నా గుర్తించే వాళ్ళు ఉంటారు. ఆ గుర్తింపు కోసం నేను చాలా కష్టపడుతున్నాను. నేను ఈ వయసులో ఉన్నా కూడా నా వయసు అయితే మారలేదు. నేను పాడగలను అన్న నమ్మకం నాకుంది. కానీ ఒక్క ఇంతవరకు నాకు కామెంట్ కూడా, అక్కడక్కడ ఎవరైనా సాంగ్ పాడితే బాగుందమ్మా అని ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు. కానీ నాకు కామెంట్స్ కూడా ఎక్కువ లేవు అస్సలు, 1, 2 తప్ప. ఎవరికైనా నాలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు, వాళ్ళకి ఛానల్ పెట్టడానికి తెలియక, ఎలా బతకాలో తెలియక అని. ఒక్కొక్క వయసు వాళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మా వయసు వాళ్ళకి, మా వెనక రోజుల్లో ఎలా ఉన్నామో, మా నాన్న మా అమ్మ వాళ్ళు ఎలా చూసుకున్నారో, అది ఈ జనరేషన్కి అస్సలు పడడం లేదు. ఇప్పుడు మా కాలం నాటి మాట, మంచి మాట మా వాళ్ళకి పడదు, అది ఇది అవ్వదు, అట్లా ఉంటుంది. ఇంకా దానికోసము మీ యూట్యూబ్ ఛానల్ మాలాంటి వాళ్ళని ఆదరిస్తారని, మాకు ఎంకరేజ్ చేస్తారని మేము చాలా ఆశపడుతున్నాం. ఉన్నవాళ్ళు, ఒంటరిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే ఏమీ లేదు, నేనేదో కష్టపడుతున్నాను, బతుకుతున్నాను, చేస్తున్నాను. కానీ నా కొడుకులు చూడలేదు అనే మాట నేను మాట్లాడాను. ఎందుకంటే చూసినా చూడకపోయినా అది సమాజంలో జరిగేదే. మనకి వాళ్ళకి ఎందుకు మనం బాధ పెట్టాలి? మన ఊపిరి ఉన్నంత వరకు మనం ఏదైనా సాధించాలి అన్న ఇదే ఉండాలి. నేను బిజినెస్ చేస్తాను, చిన్న చిన్న బిజినెస్ చేస్తాను.
నా స్తోమత తగ్గినట్టు. కానీ యూట్యూబ్ వల్ల నేను దీని ఎంకరేజ్ వల్ల నిన్ను ఏదో ఒకరోజు సాధిస్తానన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నేను వదలలేను కూడా. ఇది ఒక సంతోషం అన్నమాట. యూట్యూబ్ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూస్ ఉంటాయి, వాళ్ళందరూ చూస్తున్నారు కదా, వాళ్ళందరూ నా వాళ్ళే కదా. ఒక సబ్స్క్రైబర్ చేశారంటే నా పాట మెచ్చో నా మాట మెచ్చో చేసి ఉంటారని అది ఒక మనసుకి తృప్తి అన్నమాట, సంతోషం. అందుకే ఏదో ఒకరోజు పిలుస్తానన్న నమ్మకం నాకుంది. అందుకే కొడుకులు చూడరు, కోడళ్ళు చూడరు అనేది వేస్ట్. ఆ మాట మాట్లాడడం కూడా వేస్ట్. ఎవరైనా అంతే, ఎవరో ఒకళ్ళు మంచితనాన్ని, అత్త ప్రేమని గుర్తించేవాళ్ళు చాలా తక్కువ. అది గుర్తించగలిగితే కోడళ్ళే కూతుళ్ళు అవుతారు. అది వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అది అర్థం చేసుకున్న రోజు వాళ్ళు కూడా మా బిడ్డలే అన్నట్టు. మా అమ్మాయి వేరే ఇంటికి వెళ్తుంది, వేరే ఇంటి అమ్మాయి మా ఇంటికి వస్తుంది, అప్పుడు కోడలే కదా కూతురు, కోడలే కూతురు అవ్వాలి. ఆ ప్రేమ మన కోడలు కదా అనిపిస్తుంది, మన కూతురు కదా అని అనిపించదు. కోడలు కదా, మనవాళ్ళు కదా, మనవరాళ్ళు కదా, ఆ ప్రేమలు వేరేగానే ఉంటాయి. అది అర్థం చేసుకునే ప్రతి ఆడపిల్లకి అత్త అమ్మ ఒకవేళ పెద్దరికంలో కోపడినా చేసినా వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది. నా కోడలు కదా, నా కొడుకు కదా అని ఉంటుంది. అది అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అది అందరికీ చెప్పాలని లేదు, కొంతమందికే. అయినా కూడా నా కోడలు చూడకపోయినా నాకు కూతుళ్ళలాగానే అనుకుంటా వాళ్ళు. ఇంకా నా కోడలు నాతో మాట్లాడారు, చిన్న మాటకి కూడా వాళ్ళు ఎంతో ఆలోచిస్తారు, ఎంతో ఇదిగా ఉంటారు వాళ్ళు. అయినా నేను బాధపడను. పిల్లలు వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే లేదు. దేవుడు మనకు ఎక్కడ ఎలా రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలని మనం చెప్పినా వేస్ట్, వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పినా కూడా వేస్టే. మన దగ్గర ఉన్న టాలెంట్తో మనం బతకాలి. ఏ రోజుకైనా కూడా మన మంచితనంతోనే మనం గెలుస్తామన్న నమ్మకం నాది, నా అభిప్రాయం. ఇది మీ అందరికీ చెప్పాలని, మీరందరూ చూడాలని నేను అనుకుంటున్నాను. అది మంచా చెడ మీ ఇష్టం. ఒక్క కామెంట్ పెట్టినా పర్వాలేదు, లేదా చూస్తున్నారు అని ఒక సంతోషం అనిపిస్తుంది. నా అభిప్రాయాల్లో నా మనసులో చాలా ఉన్నాయి చెప్పేటివి. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో, మా అమ్మ నన్ను ఎలా పెంచారో, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అది అందరికీ, ఇది చూసిన వాళ్ళందరికీ నమస్కారము. మీరందరూ చూడాలని, నన్ను ఎంకరేజ్ చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరందరూ నా వాళ్ళని నేను అనుకుంటున్నాను. నాకెంతో బంధువులు, మిత్రులు, స్నేహితులు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ మీరే. నేను యూట్యూబ్లో మీ అందరూ చూస్తారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను.